చంద్రబాబు హయాంలో ఏపీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని లోక్సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ప్రకటన చేశారు. దేశంలోనే ఏపీ రైతులపై ఎక్కువ అప్పుల భారం ఉందని తెలిపారు. జూలై 2018 నుంచి జూన్ 2019 మధ్య ఏపీ రైతు కుటుంబం సగటు అప్పు 2,35,554గా ఉందని ప్రకటించారు. చంద్రబాబు హయాంలో అన్నదాతలు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఈరోజు పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీకి సంబంధించినటువంటి కీలక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2018-19 కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఈరోజు ఆయన లోక్సభలో సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. సో జూన్ 2018 నుంచి జూలై 2019 వరకు జరిగినటువంటి ఈ సర్వేలో ఎస్ఏఎస్ సంబంధించినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రతి రైతు కుటుంబం సగటున 2,45,554 రూపాయల అప్పుల భారంతో ఉందని ఈరోజు లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. మొత్తం దేశంలోనే ఇదే అత్యధికమైనటువంటి అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ రైతు పైన ఉన్నటువంటి విషయాన్ని వెల్లడించారు. దేశం సగటు అప్పు 74,121 రూపాయలుంటే ఆంధ్రప్రదేశ్ రైతుల సగటు అప్పు మాత్రం ఏకంగా 2,45,000 పైచీలకు ఉంది. సో ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పరిపాలనా తీరుకి ఇది అద్దం పడుతోందని నిపుణులందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చేపట్టినటువంటి రైతుల కోసం ఆయన ఎలాంటి సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయని కారణంగానే ఇవన్నీ ఈ పరిస్థితి ఉత్పన్నమైందనేది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇటీవల కాలం ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తాను ప్రతి సీజన్కి అని చెప్పిన చంద్రబాబు నాయుడు దాన్ని కూడా అమలు చేయడం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో అరకొరగా అమలు చేసి రైతులకు తూతు మంత్రంగా సహాయం చేస్తున్నారు తప్ప రైతులకు పూర్తి సంపూర్ణ సహాయం చేయడం లేదని పరిశీలకులందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ విమర్శల నేపథ్యంలో ఈరోజు లోక్సభలో వచ్చినటువంటి సమాధానం చూస్తే క్లియర్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జూన్ 2018 నుంచి 2019 జూన్ వరకు ఉన్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వ శాఖలు ఎస్ఏఎస్ సర్వే చేశాయి. సో ఆ ఎస్ఏఎస్ సర్వేలో ఈ గణాంకాలన్నీ కూడా బయటపడ్డాయి. ఏకంగా 2,45,554 రూపాయల అప్పుల భారం ప్రతి కుటుంబం పైన ఉందనేటువంటి విషయాన్ని ప్రధానంగా వెల్లడించింది. సో మొత్తానికి రైతుల సంక్షేమం కోసం, రైతుల అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సరైనటువంటి శ్రద్ధ చూపడం లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం అనేది అందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రేరియన్ స్టేట్, వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి స్టేట్. సో అలాంటిది భారీ ఎత్తున కౌలు రైతులు ఉన్నారు. అలాగే ఈ రైతులందరికీ కూడా సహాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని విస్మరించినటువంటి కారణంగానే రైతులు విధిలేని పరిస్థితిలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దాని ఫలితంగానే ఈరోజు దానికి సంబంధించినటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు రిఫ్లెక్షన్గా ఈరోజు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. ఏకంగా ఒక్కో రైతు కుటుంబం పైన సగటున 2,45,000 పైచీలకు అప్పు ఉంది. అదే దేశం సగటు చూస్తే కేవలం 74,000 రూపాయలు మాత్రమే ఉంది. సో డెఫినెట్గా ఇది చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన పరిపాలన, అధ్వాన్నమైనటువంటి పరిపాలనకి ఇది సంకేతమని అందరూ అభిప్రాయపడుతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.